అనేకమైనటువంటి చర్యలు కూడా మనం చేస్తూనే ఉన్నాము. We also undertake rituals. కానీ But ఏ రకంగా చేస్తున్నాము? in what way we do? చిత్తశుద్ధితో చేస్తున్నామా? Are we doing with the purity of our heart? లేక ఒక ప్రాకృతమైనటువంటి దీంట్లో కృత్రిమమైనటువంటి రీతిగా మనం ఆచరిస్తున్నామా? Or are we doing it simply as a ritual? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. Each one has to decide for ఏది oneself. చేసినప్పటికీ హృదయపూర్వకంగా చేస్తే భగవంతుడు దాన్ని మెచ్చుకుని ఎంతైనా నీకు ఆనందాన్ని అందిస్తుంటాడు. You may do anything if you do it wholeheartedly. God will be pleased. కృత్రిమమైనటువంటి భావం చేత, భౌతికమైనటువంటి ఆశల చేత, ప్రాకృతమైనటువంటి ఇచ్చల చేత సత్యభావ ఎంతో భగవంతుని తుంచి తనవాడుగా చేసుకోవాలని ప్రయత్నించింది. With all artificial deeds, with the physical worldly deeds, Satyabhama made every భగవంతుడు attempt to ధనానికి own తూగడు, Krishna. God will not be carried by wealth. పదవులకు తూగడు, He cannot be balanced by ఇంకేమైనటువంటి position, చదువులకు తూగడు, nor any wealth, తెలివితేటలకు తూగడు, nor by intelligence, మేధాశక్తికి తూగడు. not intellect. భగవంతుడు ఒక్క భక్తికి మాత్రమే తూగుతాడు. God would balance to the devotion only. అందుకోసమనే రుక్మిణి భక్తిగా పోల్చుకున్నారు. And then Rukmini stands for devotion here. పత్రము, The leaf, పుష్పము, a flower, ఫలము, a fruit, తోయము, water. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని నీవు ఈ తులసి దళమునకు తూగుదుగాక. If it is true that you would balance to the depth of devotion, you wait and balance to this name and place the tulsi leaf there. పత్రము అనగా బిళ్ళ పత్రో, మేరడు పత్రో, తులసి పత్రో ఇవి కాదు. It is not the leaf of the plant, bilva. పత్రము, పత్రము అనగా దేహమే పత్రము. The body is the leaf. పుష్పము, Then flower. ఏమిటి పుష్పము? What's the flower? మల్లె పుష్పమా, జాజి పుష్పమా, శామంతి పుష్పమా, చింతక పుష్పమా? Is it కాదు కాదు. jasmine or chrysanthemum or what sort of నీ flower? మనో పుష్పమే పుష్పము. That's the flowers of your thought. ఫలము, Fruit. హృదయ ఫలం కావాలి. And the fruit of your heart. తోయము, The water. ఏం ట్యాప్లో వాటరా, గంగ వాటరా, లేక బావు వాటరా, జలం ఇంకే విధమైన రివర్ వాటరా? కాదు, ఆనంద బాష్పములు, అదే తోయము. What water? Is it tap water or well water or river water? No, that's the water, the tears of joy that roll on your cheek. ఆనంద భాష్పములతో భగవంతుడికి ఆత్మార్పణ చేయాలి. You have to surrender with the tears of joy rolling. ఇలాంటి దీనినే భగవంతుడు కోరుతున్నాడు. That's what's desired by God. ఇలాంటిది మనం విసర్జిస్తున్నాము. బాహ్యమైనటువంటి దానినంతా మనం భ్రమించి తద్వారా మన యొక్క జీవితం కూడా భ్రమగా మార్చుకుంటున్నాము. We give up this inner meaning and inner content. We go by the external ప్రేమ ritual. స్వరూపులారా, Embodiment బ్రహ్మ of love. మనలో ఉండినంత వరకు బ్రహ్మ మనకు చిక్కడు. So ఈ long- సత్యాన్ని మీరు చక్కగా గుర్తించండి. So long this Brahma illusion is there in you, you cannot know the Brahma, భ్రమ the divinity. భ్రమ భ్రమ, దేహాభిమానం ఒక భ్రమ, Attachment to the body is Brahma. కుటుంబాభిమానం ఒక భ్రమ, To the family. ధనాభిమానం ఒక భ్రమ, అధికారాభిమానం ఒక భ్రమ, ఇవన్నీ కూడా భ్రమలే. Attachment to the family, attachment to the wealth, attachment to the position ఈ is Brahma భ్రమలతో illusion. చుట్టుకున్నటువంటి వానికి ఈ బ్రహ్మ ఏ రీతిగా చిక్కగలడు? With all the forms of illusion, the Brahma, how do you expect him to have Brahma, the divine? కనుకనే బ్రహ్మను మనం పట్టాలనుకుంటే భ్రమను త్యజించాలి. In order to have Brahma, God, you have to give up the Brahma, the illusion. పుట్టుట ఒక చింత, Birth is one worry. భూమి నుండుట చింత, Life on earth